మమ్మల్ని క్షమించయ్యా అంటున్నారు. అవకాశం లేదు, సమయం పోయింది. సమయం ఉన్నంత కాలం నన్ను వెంబడించకుండా లోకాన్ని వెంబడించాను. నన్ను వెంబడించకుండా లోకములో ఉన్న ఆచారాలు కులకట్లని వాటిని వెంబడించుకుంటూ తిరిగావు కదా. నన్ను ఫాలో అవ్వాల్సిన మీరు నా రక్తముతో కడగబడి, నా సొత్తుగా మార్చబడి, నా సొత్తైన ప్రజలుగా పిలువబడి నన్ను వెంబడించవలసిన వారు కాస్త లోకాన్ని వెంబడిస్తున్నారు. న్యాయమేనిది? న్యాయమేనిది? ఆయన కన్నీళ్ళు పెట్టుకుని అడుగుతున్నాడండి. నా ప్రియ సహోదరులారా, మీకు ఆనందంగా ఉండొచ్చు, కానీ ప్రభువు దుఃఖపడుతుంటాడు. అయ్యో నా బిడ్డలారా, నమ్మాను, మిమ్మల్ని నమ్మి నన్ను వెంబడిస్తారని మీ ఊరిలో, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో మీకంటే ధనవంతులు, బలవంతులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని పిలిచాను. నేను మిమ్మల్ని పిలిచాను. మీరైతే నమ్మకంగా ఉంటారని, మీరైతే నన్ను వెంబడిస్తారని, మీరైతే లోకాన్ని వెంబడించుకుని నన్ను వెంబడిస్తారని నిన్ను పిలిచాను.